డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాబూజీ మహారాజ్. శనివారము మే 22, 1999 సంవత్సరము ఉదయము 10 గంటలు. నీవు మమ్మల్ని చేరుకోవడానికి వచ్చినప్పుడు నీకు తెలిసిన, నిన్ను ప్రేమించిన వారి వాస్తవ రూపాలను చూసి ఆశ్చర్యపోతావు. నీవు మమ్మల్ని చేరుకోవడానికి వచ్చినప్పుడు నీకు తెలిసిన, నిన్ను ప్రేమించిన వారి వాస్తవ రూపాలను చూసి ఆశ్చర్యపోతావు. నీకు ఆనందాన్ని కలిగించే ఆశ్చర్యాలు ఎన్నో ఉంటాయి. కొన్ని అంశాలలో నీ జీవితం భరించడానికి భారంగా ఉన్నది, కానీ అసాధారణ జీవులు నీ చుట్టూ ఉండి కాపాడుతున్నారు అన్నది నీవు గుర్తించలేదని గ్రహిస్తావు. కొన్ని అంశాలలో నీ జీవితం భరించడానికి భారంగా ఉన్నది, కానీ అసాధారణ జీవులు నీ చుట్టూ ఉండి కాపాడుతున్నారు అన్నది నీవు గుర్తించలేదని గ్రహిస్తావు. ఒక వ్యక్తి యొక్క పైకి కనపడే సరళత్వం మానవునిలోని ఎంతో విలువైన సంపదలను దాచి ఉంచగలదు. ఈ విషయంలో నీవు చాలా అదృష్టవంతురాలవు. నీకు జన్మనిచ్చిన తల్లి, ఆమె ఎంతో తేజోమయమైనది. ఆమె ధైర్యం, వ్యవహార దక్షత ఈ జన్మలో నిన్ను నీవు మలచుకోవడానికి, భూమిపై స్థిరంగా నిలద్రొక్కుకోవడానికి సహాయపడ్డాయి. అప్పటి నీ తల్లి పరిస్థితిని విశదపరచి బహుమతిగా ఈరోజు నీకిద్దామని అనుకున్నాను. ఆమె కష్టాలను తలచుకుంటూ బాధపడకు, అవి ఇప్పుడు నీవిగా మారాయి. ఆమెను అర్థం చేసుకున్నావని నీవు నమ్మావు. స్వీయ దేహంలో వాటికి తానుగా అనుభవిస్తుండడం ద్వారానే ఎవరైనా వాస్తవికతను అర్థం చేసుకోగలరు. అందరూ ఏదో ఒక రోజున మీవి కానీ, మీరు ప్రేమించిన వారివి కానీ నిజమైన కష్టాలను ఎదుర్కోవలసిందే. ఈ కష్ట సమయాలలోనే జీవితం దాని సరియైన అర్థాన్ని గ్రహిస్తుంది. అందరూ ఏదో ఒక రోజున మీవి కానీ, మీరు ప్రేమించిన వారివి కానీ నిజమైన కష్టాలను ఎదుర్కొనవలసినదే. ఈ కష్ట సమయాలలోనే జీవితం దాని సరియైన అర్థాన్ని గ్రహిస్తుంది. నీ పరిమితులను, కొన్ని పరిస్థితులను నియంత్రించలేని నీ నిస్సహాయతను తెలుసుకుంటావు. అప్పుడు జీవితం యొక్క అస్థిర స్వభావాన్ని తెలుసుకుంటావు. నీ శరీరంలో బాధపడుతున్నప్పుడు ఆ బాధను నీ ఆత్మలో కూడా అనుభవిస్తావు. ఇతరుల యొక్క బాధలను తెలుసుకుంటావు. కఠిన పరీక్షలు ఎదురైనప్పుడు మానవుడు దుర్బలుడు, నిస్సహాయుడు అవుతాడు. దైవమొక్కటే తరుణోపాయం. ఆయన సర్వశక్తిమంతుడు. అన్ని పరిస్థితులలోనూ గౌరవించవలసిన ఏకైక నియమం ఆయనదే. ఎందుచేతనంటే గుర్తుంచుకో, అంతా మిథ్య. భగవంతుడొక్కడే సర్వస్వము. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు.